వీళ్ళారా గడిచిన దినంలో మనం నిర్గమకాండం 8వ అధ్యాయము 8వ వచనం వరకు ఆహ్, రెండవ తెగులు తాలూకు విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. రెండవ, మూడవ, నాలుగవ తెగుళ్ళు ఈ 8వ అధ్యాయంలో మనం నేర్చుకోబడతామని తెలుసుకో. ఈ రెండవ తెగుల్లో భాగంగా దేవుడు ఐగుప్తు దేశమందంతటా ఆహ్, కప్పలను రప్పించినటువంటి విధానము మనము చూడగలం. ఐగుప్తు శకునగాళ్ళు కూడా కప్పలను రప్పించగలిగారు గానీ, ఆ కప్పలను తోలివేయలేకపోయారు. సో, ఫరోకి అర్థమైపోయింది. ఇవి తొలగించబడాలంటే మా శకునగాళ్ళ వల్ల జరిగే పని కాదు. అది మోషే, అహరోనులనే వల్లనే అవుతుంది. వాళ్ళు వారి దేవుడికి మొరపెడితేనే ఇది సాధ్యమవుతుంది అని ఆయనకర్థమైంది. అందుకు మోషే, అహరోనులను పిలిపించాడు. పిలిపించి, "నేను పంపిస్తానయ్యా, ఈ దేవుడిని వేడుకోండి" అని రిక్వెస్ట్ చేయటం జరిగింది. సో, అంతవరకు మనం నేర్చుకోవటం జరిగింది. ఓకే. 9వ వచనం నుండి చూడగలిగితే, నిర్గమకాండం 8వ అధ్యాయము 9వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాలు 9వ వచనం నుండి 19వ వచనం వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ దినాన. అందుకు మోషే, "నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. చూడండి. మోషే గారిని పిలిపించారు. అహరోన్ గారిని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఫరో రిక్వెస్ట్ చేసాడు. "అయ్యా! ఇవన్నీ తొలగిపోయేటట్టు దేవుడిని వేడుకోండయ్యా" అనంటే. అప్పుడు మోషే గారు అంటున్నటువంటి మాట, "నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయించొచ్చు." అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది ఉపశమనం కలిగినప్పుడు ఫరో ఏ ఆలోచన చేస్తాడో చెప్తున్నాడు మోషే గారు. అంటే బేసికల్లీ మానవుడికున్నటువంటి ఒక తప్పుడు ఆలోచన లేదా ఒక సంకుచిత బుద్ధి ఏంటి అనంటే, ఒక విజయం సాధిస్తే అది ఎవరి వల్ల మనకు కలిగినా నా వల్లే నేను ఈ విజయం సాధించాను అనుకుంటాడట మనిషి. నా వల్లే ఈ విజయాన్ని సాధించాను అనుకుంటాడు. ఒకవేళ ఏదన్నా అపజయం వచ్చింది. ఏదన్నా వైఫల్యం చవిచూసాడు. ఓడిపోవటం జరిగింది. అప్పుడు ఇతరుల మీదకి ఆ నెపాన్ని నెట్టేస్తారు. వీళ్ళ వల్లే నేనిలా తయారయ్యాను. ఆ దేవుడు వల్ల ఆ దేవుడు నన్ను చిన్న చూపు చూసాడు. నా మీద కక్ష కట్టాడు అన్నటువంటి మాటలు. అంటే వైఫల్యం చెందితే అది నా తప్పు కాదు, వేరే వాళ్ళ తప్పు. విజయం సాధిస్తే మాత్రం అది నాదే అన్నటువంటి ఆలోచన చేస్తారు. అదే ఇక్కడ కనబడుతుంది. కప్పల దండు వచ్చినప్పుడు, మీద పడ్డప్పుడు లేదా నీళ్లు రక్తంగా మారినప్పుడు ఫరోకి అర్థం కాలేదు. ఇది నా కఠినత్వం వల్లే గదా! నా అవిధేయత వలనే కదా ఈరోజు దేశ ప్రజలందరూ బాధించబడుతున్నారన్నటువంటి విషయం అర్థం కాలేదు. ఉపశమనం కలిగినప్పుడు మాత్రం ఏమనుకుంటాడు అంటే, నేను గెలిచాను అనుకుంటాడట. అంటే అదొక ఆహ్, కప్పలన్నీ గూడా తీసివేయబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు, చూసావా నేనే గెలిచానన్నటువంటి రీతిలో మానవుడుంటాడు. అది ఎప్పటికీ మానవుడికి మంచిది కాదు పిల్లలు. బేసికల్లీ వాస్తవం ఏంటి, సత్యం ఏంటంటే, విజయం అనేది మన ఒక్కరి ప్రయాస వల్ల, కష్టం వల్ల ఎప్పటికీ రాదు. మన ఒక్క విజయం వెనక ఎందరో కష్టముంటుంది. ఎందరో ప్రార్థనలు, ఎందరో ప్రయత్నాలు, ఎందరో ప్రేమ, ఎందరో త్యాగము, ఆ పైన దేవుడి యొక్క దయ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక మనిషి విజేత అవుతున్నాడంటే తను సొంతంగా ఎప్పుడు అవ్వలేరండి.
ప్రతి విజేత వెనక ఖచ్చితంగా ఎవరో కొందరి యొక్క త్యాగాలు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరాజయం వెనక మాత్రం ఖచ్చితంగా ఎక్కువ భాగం అంతా వాళ్ళే కారణం అని చెప్పలేం గానీ, ఎక్కువ భాగం కారణం ఆ మనిషే. ఏ మనిషి అయితే వైఫల్యాన్ని చవిచూస్తారో, ఆ వైఫల్యానికి కారణం అధిక భాగం ఆ మనిషే. ఇది కరెక్ట్. కానీ దీనికి రివర్స్‌గా మనిషి ఆలోచించాలి. అందుకే మీరు చూడండి, మీరు ఈ విజయాన్ని ఎలా సాధించాడంటే ఏవేవో కథలు చెప్తూ వస్తారు. ఏమని? నేను చాలా కష్టపడ్డాను. అవి రాత్రింబగళ్ళు ఇవి చూసాను, ఆ పుస్తకాలు చూసాను, ఇవి చదివాను, అవి చదివాను, డిస్కషన్ చేసుకున్నాము. అది ఇది రకరకాలుగా చెప్పేస్తారు తప్ప, దేవుడి దయ వల్ల మనుషులందరూ ఇదిగో ఇవి ఫలానోళ్ళు నాకు సహకారం అందించడం వల్ల నేను ఈ స్థితికొచ్చాను. వాళ్ళ మేలు నుండి మరవలేను. నేను కృతజ్ఞత కలిగి ఉండాలి నేనింకా. ఇట్లాంటి మాటలు ఎప్పుడా మనకు కనబడవండి. కనబడవు. ఏవండీ? కాబట్టి మన విజయానికి కారణం మనం ఒక్కరమే కాదు. మనది చాలా తక్కువ పాత్ర మిగిలినటువంటి వాళ్ళు ఎన్నో సహాయ సహకారాలు అందించటం వల్ల జరుగుతుంది. మన పరాజయానికి మాత్రం మనమే ఎక్కువ కారకులం. మిగిలిన వాళ్ళు చాలా తక్కువ. ఇది తెలీదు చాలా మంది మనుషులకు. ఫరో ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడు. నన్ను గెలిచినట్టుగా నువ్వు అనుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు ఈ కప్పలన్నీ గూడా క్లియర్ చేసేస్తాం గదా! క్లియర్ చేసేసినప్పుడు ఉపశమనం కలిగినప్పుడు నేను గెలిచాను అన్నటువంటి ఫీలింగ్‌లో నువ్వు వెళ్ళిపోతావు ఫరో అని దేవుడి తరపున మోషే గారు మాట్లాడుతున్నారు. అదే ఇక్కడున్నది. ఇకపోతే ఆహ్, అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అంటే ఇప్పుడు ఫరో రాజైనా మనమైనా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పిల్లరా, తెగులు రావాలి అన్న దేవుడే, తెగులు పోవాలి అన్న దేవుడే దిక్కు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే, తెగులు రావడం ఊరికే రాదు. తెగులు పోవాలన్నా ఊరికే పోదు. ఈ విషయాలు మానవాళి గ్రహించాలి. ఇది కరోనా అనేటువంటి తెగులు ఊరికే రాలే. దాని వెనక చాలా కాలిక్యులేషన్స్, చాలా లెక్కలుంటాయి. అది పోవడం కూడా ఊరికే వెళ్ళలేదండి. ఫరో రాజు దగ్గర గూడా ఊరికే వచ్చేయండి. ప్రపంచంలో చాలా దేశాలున్నాయి గదా! ఐగుప్తు దేశం ఒకటే ఉందా? మరి ఐగుప్తు దేశం మీదనే ఎందుకు అంత టార్గెట్ చేసాడు దేవుడు? అంటే అక్కడ ఒక రీజన్ ఉంది. అనవసరంగా ఏం తప్పు చేశారని బానిసలు చేసుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని? ఆన్సర్ ఉందా ఫరో దగ్గర? ఏ పాతకం చేసినట్టు వాళ్ళు బానిసలు కావటానికి వాళ్ళు వెట్టి పనులు చేస్తూ ఎంత దారుణాతి దారుణంగా హింసిస్తూ ఉంటే, లక్షల మంది విస్తరించినా కూడా ఒక్కరు కూడా కిమ్మనకుండా వాళ్ళు అవన్నీ భరిస్తూ రావటం అనేది ఫరో యొక్క దాష్టీకం, ఆ యొక్క ఆయన యొక్క దుర్మార్గానికి ప్రతీక. అందుకే అంతటి దుర్మార్గం ఎక్కడైతే ఉందో దాన్ని అణిచేయటానికి, ఆ గర్వాన్ని అణిచేయటానికి దేవుడు ఎక్కుపెట్టినటువంటి బాణాలు తెగులు. తెగులెప్పుడు పోద్ది అనంటే, తెగులుకు కారకమైనటువంటి ఆ దుర్గుణం ఎప్పుడైతే ఆ ప్రాశస్త్యం, ఏమంటారు దాన్ని? ఆ కొవ్వు ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఆహ్, క్రమక్రమంగా అవి తగ్గుముఖం అనేది పడుతుంది. మానవుడు చాలా తగ్గాడండి. కరోనా తర్వాత చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవుడికి చాలా బుద్ధొచ్చిందండి. మీరు నమ్ముతారా దీన్ని? నమ్ముతామన్న. కరోనా తర్వాత ఎంతగా నేను చాలా సార్లు చెప్తూ ఉంటా. నాకు తెలిసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక్క శక్తి ఎంత బాగు చేసిందనంటేనండి, అసలు క ఓజోన్ పొర పెద్ద రంధ్రం పడింది, పూడిపోయిందటండి కరోనా పుణ్యమా. తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాలుష్యం అమాంతం తగ్గిపోయిందట. ఎందుకు? ప్రయాణాలు బంద్. ఏవండీ?
ఈ కాలుష్యాలు బంద్, అడవులు కొట్టేసేది బంద్, కన్‌స్ట్రక్షన్స్ బంద్, నిర్దాక్షిణ్యంగా అడవులను, వన్యప్రాణులను వేటాడడం బంద్, దొంగతనాలు బంద్. ఎన్నండి మానింది అసలు? ప్రపంచంలో దొంగతనాలు మానిపించడం ఎవడి వల్ల అయిందసల? చెప్పండి. వ్యభిచారం బంద్. ఎన్ని బంద్ చేయించిందండి ఒక్క తెగులు, కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి. పక్కోడు బాగుండాలి అని మొట్టమొదటిసారిగా అనిపించేటట్టుగా దేవుణ్ణి కూడా ప్రార్థన చేసేటట్టు చేసిందండి. పక్కోడు బాగుండాలి అని చెప్పి మనకు అనిపించటమే కాదు, దేవుడా వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, అందరూ బాగుండాలి నాయన అనిపించేటట్టు చేసింది. తెగులు ఊరికే రాదు. తెగులు కూడా మంచికే ఉంటుంది. అది మరవకండి. మరవకూడదు మనం ఎప్పుడు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా కూడానండి, ఇప్పుడు అమ్మ నాన్నలు కొడతారండి మనల్ని. పాత కక్షలను కొడతారేంటి? ఏమండి? వాళ్ళ మన మధ్య ఏమన్నా ఫ్యాక్షన్ కక్షలు ఏమన్నా ఉన్నాయా? బాధిస్తారు. బాగుపడాలనే గదా! వాళ్ళు బాధించడం అది తప్పుడు. వాళ్ళు ఇంకెంత బాధపడుతుంటారో మనకు తెలీదండి అసలు. దెబ్బ కొట్టిన తర్వాత ఏడుస్తూ ఉంటే దగ్గర చేసుకునేది కూడా వాళ్ళే. బాధపడుతూ ఉంటే మళ్ళా దగ్గర చేసుకునేది అట్లా కాదు బిడ్డ. ఇలా ఉండాలి కదా నాన్న అని బుజ్జగించి మళ్ళీ వాళ్ళ ప్రేమను వెల్లడిపరుస్తారు. దేవుడు గూడా ఇలాగే ఉంటాడు. ఏవండీ? కాబట్టి తెలుసుకో, దేవుడంటే ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఉన్నవాడివనో, లేకపోతే నాకు బలముందో, బలగముందనో, అదనో, ఇదనో, శక్తివంతుడనో, ప్రతిభావంతుడనో, గొప్పవాడిననో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులకు అందరికంటే నాకు వైభవం ఉందనో, నాకొక చరిత్ర ఉందనో, నాకొక ఘనత ఉందనో, ఏదనుకుంటావో, ఎంతున్న దేవుడి కంటే గొప్ప కాదు. ఏవండీ? ఎంత గొప్పోడైనా ఆయన కంటే ఏంటి మరి? ఎవడి దగ్గరన్నా తోక జాడించొచ్చు. ఆయన దగ్గర జాడించడం ఏంటసలు? అందుకే ఏ తెగులు రావాలి అన్నా, ఆ తెగులు పోవాలి అన్నా, ఆ దేవుడి దిక్కు అని చెప్తున్నాడు మోషే గారు. టైమొచ్చింది గదా! ఫరోకు సరైన టైంలో సరైనటువంటి వాడు నిలబడ్డాడు. మోషే గారంటే చిన్నోడు గాదండి. ఒక దేశాన్ని పరిపాలించి ఒక భయంకరుడైనటువంటి రాజును ఢీకొట్టగలిగినటువంటి సమర్థుడు. అట్లాంటోళ్ళని ఎన్నుకుంటాడు దేవుడు. ఒక శత్రువు ముందు నిలబెట్టేటప్పుడు ప్రతి దేశంలో ఉన్నటువంటి వాడు, నిలబడేటటువంటి వాడు, నిలబెడుతున్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ప్రిపరేషన్స్ చేసి నిలబెడతారండి మావోడు గెలవాలని. దేవుడు ప్రిపేర్ చేసి నిలబెట్టినటువంటి వెపన్ మోజెస్ గారు. అందుకే టార్గెట్‌ను బీభత్సంగా, అద్భుతంగా, శక్తివంతంగా, తిరుగు లేకుండా టార్గెట్ చేస్తోంది గమనించండి. ఏవండీ? చూద్దాం కిందికొస్తే ఇంకా 11వ వచనంలో, అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఏమండి? ఇక్కడ 2 ప్రధానమైనటువంటి విషయాలున్నాయి. అదేంటి అని ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మోషే గారు మొరపెడితే దేవుడేం చేశాడట? 13వ వచనంలో యెహోవా మోషే మాట చొప్పున చేసెను. నిజంగా మనకు కొన్ని కొన్ని సందర్భాలు ఎలా అనిపిస్తాయంటేనండి, దేవుడు చెప్పినట్టు మనం వింటే, దేవుడి చిత్తానుసారంగా మనం ఏది చేసినా మన మాట ఆయన వింటాడు. మోషే మాట చొప్పున చేశాడట. ఎందుకనంటారండి, మోషే ఎవరండి? నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటదని చెప్పాడండి బైబిల్‌లో?
చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకటి చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకరు చదవండి దయచేసి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉంటుంది. మోషే గారు నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటండి? డెఫినేషన్ ఉందా దానికి ఏమైనా? మాట్లాడండి బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని. ఎందుకు ఎవరిని నీతిమంతులు అనాలంటారు? దేవుని మాట చొప్పున జరిగించువాడు నీతిమంతుడు. అంతేనండి. మనకి ఎక్కడ ఉంది ఆ మాట? ఆ డెఫినేషన్ ఎక్కడ ఉంది అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చివరి వచనంలో ఉంది. ఒకసారి చూద్దాం. నీతిమంతులు ఎవరో చెప్తున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చివరి వచనం చదవండి ఒకరు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. మనం దేవుడు సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నప్పుడట మనకు నీతి కలుగుతుంది. అంటే నీతి రావాలి అంటే, నీతిమంతులం అవ్వాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే దాన ధర్మాలు చేస్తే వస్తాయనో, లేకపోతే గంగలో మునిగితే వస్తాయనో, లేకపోతే అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాయి. ఇవన్నీ నీతిలో చాలా చిన్ని భాగాలు. ఇవి కూడా నీతికి సంబంధించినటువంటి చిహ్నాలే గాని, సూచనలే గాని, లక్షణాలే గాని చాలా తక్కువ. సమస్తమైన ఆజ్ఞలు ఉన్నాయా? కొన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? సమస్తమైన ఆజ్ఞలు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, మనలో నీతిమంతులు ఎంతమంది ఉండొచ్చు అంటారు? ఒక్కరు కూడా లేదు. మనలో నీతిమంతులు అంత సులభంగా రారండి. అంత సులభంగా రారు. అన్ని ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను అని ధైర్యంగా ఒప్పుకోగలిగిన వాళ్ళు, చెప్పుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం? ఒకటి అరా చేయాలంటేనే మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మోషగారులాగా నా మనవుని కూడా దేవుడు ఎందుకు అంగీకరించడంటే, దేవుడు అడుగుతున్న ప్రశ్న, మోషలాగా నువ్వు ఉంటున్నావా అని. నన్ను అడుగుతున్న ప్రశ్న దేవుడు, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నువ్వు మోషలాగా ఉంటున్నావా? మోజెస్ ఆయన అంత 80 ఏళ్ళు వయసులో దేవుడి చేతిలో ఒక చంటి బిడ్డలాగా ఏం చేయమంటే అది చెయ్యెత్తునైనా, కర్రెత్తునైనా, ఏటిని కొట్టు, నీళ్ళను కొట్టు, ధూళిని కొట్టు, పర్వ దగ్గరికి వెళ్ళిపో, ప్రజలతో మాట్లాడు, కొండెక్కు, కొండ దిగు, పలకలు తీసుకో. ఏంటది? మన ఇంట్లో పిల్లలకి మనం చెప్పామనుకోండి, మన పిల్లలకి నేను అడుగుతున్నాను, మన పిల్లలు మనం ఏం చెప్పినా వింటారండి? మనం చెప్పిన ప్రతి మాట వినగలిగిన పిల్లలు మన ఇంట్లో మనకున్నారా? లేదన్నా లేరు. మన పిల్లలు మనం మరలా ఏంటి తెలుసా? వాళ్ళకి సమస్తం మనమే చూస్తున్నాం. అవునా? అన్ని మనమే చూస్తున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు, అక్కర్లు అన్నీ వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అంటే అదే చాలు. ఏమైనా చేసేస్తాం మనం వాళ్ళ కోసం. కదా! ఒకసారి కొన్ని సందర్భాల్లో అమ్మ ఏవండీ నాన్న గాని హెల్త్ బాలేకపోయినా, వాళ్ళకి లేకపోయినా ఎన్నండి ఎన్ని సందర్భాలు చూసుంటాం మనం అసలు. ఎన్ని సందర్భాలు చేసుంటాం మనం. అయినా వినరు. అయినా వినరు. అసలు దేవుడి చేతిలో ఒక చంటి బిడ్డ, చంటోడిలాగా
మోషే గారు దేవుడు మాటినాడు. అందుకే ఇప్పుడు మోషే గారు మొరపెడితే ఏం చేశాడంట దేవుడు? ఏమని రాయబడిందండి? ఆయన మాట యెహోవా మోషే మాట చొప్పున చేసెను. రేపటి దినాన మనం ఏ స్థితికి ఎదగాలంటే, మన మాట దేవుడు వినేటట్టుగా, మన మాట చొప్పున దేవుడు చేసేటట్టుగా మనం ఎదగాలి. నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటది. కొంతమంది ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసేటప్పుడంతా నాకొక శూన్యత, ఒక ఒక భయం ఏముంటదంటే, నా మాట చొప్పున నువ్వు చేయటానికి నాకున్న అర్హత ఏంటి ప్రభువా? నాకున్న అర్హత ఏంటి? నేనేం జేస్తున్నాను? ఏం చేయగలుగుతున్నాను? ఎలా ఉంటున్నాను? మనం ఎలా ఉంటున్నాం అనేది ఎదుటోళ్ళకి తెలియకపోవచ్చండి. మనకు తెలుస్తుంది. పైనున్న దేవుడికి తెలుసు. కనుకనే చాలా భయపడుతూ ఉంటాను. ప్రార్థన చేయమన్న పరిస్థితిలో ఉన్నప్పుడు. ఎందుకంటే, ఏ స్థితిలో నేనున్నాను అనేది, నేను పరిపూర్ణంగా ఉన్నానా? లేదా? ఇంకా ఎన్ని చేస్తున్నాను? ఆ శూన్యత, నాకు ఆ భయం ఎప్పుడు ఉంటూనే ఉంటది. కానీ ఇదొక డ్రీమ్ అండి. ఒక కళ మనం నెరవేర్చుకోవాల్సింది. ఏమంటే, అక్కడ మోషే అన్నటువంటి పేరును తీసి, యెహోవా లాజరస్ మాట చొప్పున చేసెను అని రోజు రప్పించుకోవాలి మన జీవితంలో. నా నా జీవితంలో నేను అలా రప్పించుకోవాలి. మీ పేరు పెట్టుకొని దాన్ని ఆ మాట అలా పలుక్కొని చూడండి. బావుంటది. ఇకపోతే ఇక రెండో విషయం ఉందక్కడ. కంపు కొట్టాయట. ఒకరోజు చేపలు చచ్చిపోయాయి గదా! అంతకుముందు మొదటి తెగుల్లో. ఎక్కడ పడితే అక్కడ నీటి వనరుల దగ్గర చేపలు చచ్చిపోయి కంపు కొట్టాయి ఒకసారి. ఈ రెండో తెగుల్లో గూడా కప్పలన్నీ చచ్చిపోయి కంపు కొట్టాయి. దేశమంతటా కంపు. ఈ కంపుకు కారణం ఏంటి? ఈ కంపు కారణం ఏంటి? దేశమంతా వచ్చినటువంటి ఈ కంపుకు కారణం ఏంటంటారు? కప్పలు చచ్చిపోయింది. ఏమ్మా? ఫరో మాట వినకపోవడం అంతే వల్ల. ఒకటే. ఫరో అవిధేయత. నిజంగా దేవుడండి మన విధేయత కోసం గూడా ఇలాంటి పనిష్మెంట్‌లు ఇచ్చునుంటే, మనకు 10 తెగుళ్ళ దాకా అవసరం లేదండి. ఫస్ట్ తెగులుకే లేచిపోతాం. ఫస్ట్ తెగులుకే లేచిపోతాం. వేరే ఆప్షన్ లేదిక. లేదు ఒకటో దగ్గర తప్పిందంటే రెండో దానికయిపోతాం. ఏమోనండి మన ఇంటి నిండా మన ఈ ఊర్లో, వీధిలో, ఇళ్ళల్లో, తర్వాత వంట చేసుకునే పాత్రల్లో, తర్వాత బాత్రూమ్‌లో పోతే బాత్రూమ్‌లో, బెడ్‌రూమ్‌లో అన్ని చోట్ల కప్పులొచ్చున్నాయనుకోండి. ఏం చేస్తాం మనం? ఏం చేయగలం? ఆ! ఏం చేయగలమండి? అసలయి ఉంటేనే చాలా ఆహ్, నీసు వాసన ఉంటుంది. అయి చచ్చిపోయాయనుకోండి, అది ఒకటా రెండా మళ్ళీ దేశమంతా ఉండే కప్పలు అట్ట చచ్చిపోయేసరికి ఆ కంపు భరించలేక చచ్చిపోయారు. ఏవండీ? ఈ కంపుకు కారణం అవిధేయత. అవిధేయతకు దేవుడిచ్చిన ఒక చక్కటి నిర్వచనం ఏంటంటే, కంపురా అన్నాడు. మాట వినని తత్వం ఒక దారుణమైన కంపు లాంటిది. ఆ కంపుతో ఇప్పుడు మామూలుగా ఫరో ఇంత కంపు కొడుతున్నా ఎందుకు అట్లా దాన్ని లైట్ తీసుకున్నాడో చెప్పమంటారా? లోకంలో సామెత ఉంది. ఎవడి కంపు వాడికిష్టం. వాడికి ఇంపంట. ఎవడి కంపు వాడికి ఇంపంట. ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో? మన బాడీ నుంచి భయంకరమైనటువంటి చెమట వాసన ఇతరులకు కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తుంటే మన దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతారు. కానీ అదే చెమట మనతో ఉంటది. మనలో ఉంటది. మనకు ఏమాత్రం ఇబ్బంది అనిపించదు. ఎవరో వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే, ఆ ఇబ్బందిని బట్టి మనం ఇబ్బందిని వ్యక్తం చేస్తాం తప్ప, కానీ మన కంపు, మన అవిధేయత అనేటటువంటి దానివల్ల ఇతరులకు ప్రమాదం. ఎంతమంది బాధించబడ్డారో తెలుసా? ఈరోజు మన అవిధేయతను బట్టి ఎంతమంది బాధపడుతున్నారు? మన ఇంట్లో, మన ఇంటి వాళ్ళో, మన సంఘ సభ్యులో, మన బంధువులో, మిత్రుల్లో, మన పని చేస్తున్న చోట ఉన్నోళ్ళు ఎంతమంది బాధపడుతున్నారో, బాధించబడుతున్నారు. దేన్ని బట్టి అండి? అవిధేయత బట్టి.
అసలు అవి కనీసం మనం గ్రహింపుకు గాని, ఆలోచనలకు గాని తెచ్చుకోవాలి. గ్రహిద్దాం. మారే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ కంపుకు కారణం మాట వినని తత్వం. మాట వినని ఆ అవిధేయతకు మించిన కంపు మరొకటి ఉండదు. కంపును పోగొట్టుకుందాం. బాడీకొచ్చిన కంపు పోవాలంటే సెంట్లున్నాయి, సోపులున్నాయి, స్నానం చేస్తే ఎళ్ళిపోతాయి. కానీ బ్రతుకుకు పట్టిన కంపు పోవాలంటే అంత సులభమైన విషయం కాదు ప్రియులారా. ఓకే. తర్వాత మనం చూడగలిగితే 15వ వచనంలో నిర్గమకాండం 8దో అధ్యాయం 15వ వచనంలో ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. మళ్ళీ కఠినపరచబడ్డాడు. మాట వినలేదు. అంటే ఇలాంటిదండి ఇంత పరిస్థితులు మనకు ఆ సంకట స్థితి ఉన్నప్పుడండి దేవుడంటే బహు ప్రేమ, పిచ్చి, భయం, భక్తి చాలా తీక్షణంగా ఉంటుంది. సమస్యుంటే. సమస్య తొలగిపోతే షరామామూలయిపోతామండి మనం. ఇంతకుముందు ఓ మాట చెప్పాను. కరోనా సెకండ్ వేవ్ టైంలో చర్చ్ మెంబర్స్ ఇద్దరు గృహిణులకు, సహోదరీమణులకు కరోనా అటాక్ అయింది. ఆ అటాక్ అయిన రోజు నుంచి ఆ కరోనా నుంచి బయటపడే రోజు వరకు రోజు ఉదయము, సాయంత్రాల్లో ఫోన్‌లు జేసి, ప్రార్థనలు జేయించుకొని, ఏడ్చి పిల్లలు ఇద్దరు బాధపడి, భయపడి ఉంటూ ఉన్నారు. ఎంత మార్పొచ్చింది దేవా ఈ బిడ్డల్లో అని చాలా సంతోషపడ్డాను. ఎప్పుడైతే కరోనా నెగెటివ్ అని టెస్టుల తర్వాత వచ్చిందో, ఆ మరుసటి రోజు నుంచి కనీసం మాకు క్లియర్ అయిపోయింది. దేవుడికి స్తుతులు చెప్దామని ఆలోచన గూడా లేకుండా. ఇంకా తర్వాత నుంచి ఏం పట్టించుకోలేదు వాళ్ళిక. మామూలైపోయారు. మామూలైపోయారు. మానవులం మనం ఎట్లాంటోళ్ళం అంటే, ఫరోలే కఠినపరచబడ్డాడు. ఫరోనే తప్పు చేశాడు. ఫరోనే పాతకం చేశాడు. ఏయ్యో! కాదు, కాదు, కాదు. ఫరో సావలేదండి. మనందరిలో ఉంటాడు. ఫరో ఉన్నాడు. అందుకే మనం గమనించగలిగితే దేవుడే అంటాడు ఒక మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. ఎవరు చదవట్లేదు. నేను చదువుతాను. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలములలో లేచి మమ్మును రక్షింపమని వారు మనవి చేయుదురు. చూడండి. నీ చూడండి. ఇక్కడ మనం ఆపద లేనప్పుడు ఏం చేశారట? దేవుడికి ఏం చూపించారట? వీపు వీపు చూపించారండి. చూపించారట ఆపద లేకపోతే. ఆపదొస్తే అప్పుడన్నారు ఏమని? లేచి లేచి మమ్మును రక్షించు అని మనవి చేశారట. చూసారా? ఆపదొచ్చినప్పుడే. నాకందుకే చెప్తూ ఉంటాను. మనకెప్పుడు సమస్యలు ఉండాలండి. అప్పుడేనాడు దేవుడు గుర్తొస్తాడు మనకి. ఎప్పుడు బాధలుండాలి. ఆపదలుండాలి. ఎందుకనంటే అప్పుడైనా దేవుడు గుర్తొస్తాడు. మనల్నందరూ వదిలేయాలి. ఎందుకంటే అందరూ వదిలేస్తే తప్ప ఆయన కనపడ్డు మనకి. కదా! అవునా కాదా చెప్పండి? మరి పట్టించుకున్నోళ్ళు ఉన్నారనుకోండి, దేవుడిని పట్టించుకోం మనం. అయ్యో! అందరూ మన కోసం ఆలోచన చేస్తూ ఉండి, మన కోసం చూస్తూ, చేస్తూ ఉండంటే, వారున్నారులే, ఈళ్ళున్నారులే. మా ఆయనున్నాడనుకుంటారు, మా ఆవిడుందనుకుంటాము, పిల్లలున్నారులే అనుకుంటారు, బంధువులున్నారు, మిత్రులున్నారనుకుంటాం, పైసలున్నాయనుకుంటాం. అయ్యయ్యయ్యో! అన్నీ దూరం ఎందుకు చేస్తారంటే, కనీసం అప్పుడైనా ఆలోచన అంతే తప్ప ఆయన శాడిస్ట్ అయ్యి ఇలా చేస్తున్నాడు అనుకోకండి. ఏవండీ? జీవజలముల ఊటను వదిలేసి నీళ్లు నిలవని తొట్లను మీరు ఆశ్రయించారురా! ఏటిరా ప్రయోజనం అన్నాడు దేవుడు ఈరోజు. నీళ్లు నిలవని తొట్లు అంటే తూట్లు పడిన తొట్లు అని అర్థం.
లీకేజీలున్న తొట్లను నమ్ముకుంటే ఏమవుద్దండి? చిల్లులు పడినటువంటి సంచిలో ఎంత పైసలేస్తే నిలబడుతదండి? మానవుడిని నమ్ముకుంటే అట్లాగుంటది. ఏవండీ? స్టీవెన్సన్ గారు ఓ పాట రాసాడు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను అని. హ్మ్. ధనమును నమ్ముకొని దగా పడ్డాను అంటాడు. అదే జరుగుతది ప్రపంచంలో. తెలివితేటలున్నాయంటే, ఆ తెలివితేటలతో ఏమన్నా కొంచెం సాధిస్తే చాలు. వామ్మో! మనల్ని ఎవడు పట్టుకోలేరుగా. ఆ! కాబట్టి కఠినపరచబడ్డాడట. ఫరోనే గాదు, మనలో గూడా ఫరోలున్నారు. హ్మ్. మనలో ఉన్న ఫరోని మనం తరిమేసుకోలేకపోయామనుకోండి, ఫరోకు పట్టిన గతే మనకు ఓకే. ఇది మనకు పేలకు కప్పలకు సంబంధించినటువంటి విషయం. ఇక 16, 17, 18, 19 వచనాల్లో పేలకు సంబంధించినటువంటి విషయాలు కనపడతాయి. ఇది మూడవ తెగులు. అదేంటో చూద్దాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. ఏవండీ మీరు గమనించండి. దేవుడు డైరెక్ట్‌గా అహరోనుతో ఎందుకు మాట్లాడలేదు? ఇంతకుముందు కూడా మనం ఆలోచన చేసాం. అహరోను గారితో దేవుడు డైరెక్ట్‌గా మాట్లాడకుండా మోజెస్ గారితో చెప్పి, అహరోనుతో చెప్పు నాయనా అంటాడు. ఎందుకట్లాగా? ఎందుకండి? మోషే గారినే గదన్నా ఎన్నుకునింది ఫస్టు. ఓకే. మోషే గారిని ఎన్నుకున్నాడు గాబట్టి, మోషే గారి ద్వారా చెప్తున్నాడు. ఇంకా? మోషే గారి ప్రాధాన్యత అహరోను గారికి తెలియాలి. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. ఎస్పెషల్లీ మీరు గమనించండి. దేవుడు ఎన్నుకున్న నాయకుడు. ఆయన గొప్పతనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరున్న ప్రజలకు అర్థం గావాలి. ఎంత అర్థమైతే అంత మాట వినటానికి, అంత సహకరించటానికి అవకాశం ఉంటుంది. అంతవరకెందుకు? మీ దైవజనుడి విలువ మీకు అర్థమైందనుకోండి. మీ దైవజనుడు చాలా ప్రాబ్లమ్స్‌ను క్లియర్ చేసుకున్నట్టు లెక్క. ఒకవేళ ఆయన విలువ అర్థం కాలేదనుకోండి, ఆయనకు ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయని అర్థం. మీకు అర్థమవుతుందండి? మోషే గారి విలువ అహరోను గారికి తెలియాలి. డైరెక్ట్‌గా మోషే గారితో మాట్లాడినటువంటి దేవుడు అహరోను గారితో మాట్లాడలేడంటే ఎవరితోనైనా మాట్లాడగలడు. మీతోనైనా, నాతోనైనా మాట్లాడగలడు దేవుడు. కానీ ఎందుకు మాట్లాడలేదు అంటే, చిన్నోడు. బేసికల్లీ ఎప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా అరే! నా తమ్ముడే గదా! అన్నటువంటి ఆలోచనొస్తది. చిన్నోడే గదా! అన్నటువంటి ఆలోచన వచ్చేస్తది సులభంగా. హ్మ్. ఏవండీ? అది సర్వసాధారణంగా వస్తుంది. కానీ అట్లాంటివన్నీ గూడా రాకుండా, చిన్నోడిని ఎన్నుకున్నా చిన్నబోనీయకుండా, దేవుడిస్తున్నటువంటి ఆ వాల్యూ చెప్పాలంటే ఒక ప్రోటోకాల్ అంటారు దాన్ని. ప్రోటోకాల్ విలువ, ప్రాధాన్యత. మనకు గూడా ఎవరుకు ఎవరికి ఎలాంటి విలువనివ్వాలో అనేది మనకు తెలియాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అవన్నీ గూడా ఆ నార్మ్స్ దేవుడు పెట్టాడు. అందుకే మోషే గారితోనే మాట్లాడుతూ, నాయన నువ్వెళ్ళి అహరోనుతో చెప్పు. ఎందుకనంటే, నేను నీకు దేవుడిని, నువ్వు అహరోనుకు దేవుడివి, ఫరోకు దేవుడివి. కాబట్టి వాళ్ళకు నువ్వే కనబడతావు, నేను కనబడను. కాబట్టి నీలో దేవుడు కనపడాలి. విలువ అందుకే ఇది దేవుడంటేనండి నిజంగా నాకు ఎంత ఇష్టం అంటే, కొందరు మమ్మల్ని ప్రారంభం నుంచి చూసినోళ్ళు అన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? దేవుడి పిచ్చోళ్ళు అని. దేవుడి పిచ్చోళ్ళు అని. మరికొందరన్నారు, నక్సలైట్లు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు మీ ముందు దిగదుడిపే. అంత తీవ్రంగా మీరు భక్తి జేస్తారు. నిజంగా ఇవన్నీ విన్నప్పుడు మాలో ఉన్నాయో లేవో గానీ మొత్తానికి ఆ లక్షణాలు చాలా సంతోషం అనిపిస్తది. చాలా ఆనందం అనిపిస్తది ఆ మాటలు విన్నప్పుడు. ఇప్పుడు డబ్బు పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు, ఆ! తర్వాత సుఖ పిచ్చోళ్ళు, అధికార పిచ్చోళ్ళు ఇట్లా అంటే అది మంచిది గాదు గానీ, దేవుడు పిచ్చోళ్ళండి. ఖచ్చితంగా అవ్వాలది.
ఆ స్థితిలోకి వెళితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఏమండి మోషే గారి స్టార్డమ్, ఈవెన్ మోషే గారి తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి యెహోషువ గారికి దేవుడిచ్చిన ధైర్యం ఏంటో చెప్పమంటారా? నాయనా, నేను మోషేకి తోడైనట్లు నీకు తోడే ఉంటాను. నీ ముందు ఏ మనిషి కూడా నిలబడనీయకుండా చేస్తా. దేవుడికున్న ఆధిక్యత. నన్ను నమ్మొచ్చావు కాదు నువ్వు, నీకిస్తానురా అది. నీకిస్తా. ఆ స్థానం నీకిస్తా. అంత గొప్ప దేవుడండి నిజంగా. నమ్మి వచ్చిన వాడిని అందలంలో పెడతాడు. అందనంత ఎత్తులో పెడతాడు. ఎత్తునెక్కించుకుంటాడు. ఏవండి? ఎంతైనా తండ్రి గదండీ! నమ్మదగిన దేవుడు. అందుకే చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే హ్మ్. ఇది ఇ ఇది మళ్ళీ మూడో తెగులు ఎందుకొచ్చింది అనంటే, ఫరో కఠినత్వానికి శిక్షగా వచ్చినటువంటి మూడో తెగులు కూడా. నెక్స్ట్ ఏం జరిగింది అనంటే 17వ వచనంలో అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. ధూళి ఎంత పెద్దదండి. ఎంత ఉంటదండి ధూళి. ఆ ధూళంతా పేలైపోయంటే అసలు తలలో కొన్ని పేలుంటేనే పెద్ద ఇరిటేషన్. మాటొస్తే గీరుకుంటూ, గోక్కుంటూ, పట్టుకుంటూ, చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఎక్కువయ్యాయనుకోండి, వేలెక్కువయ్యాయనుకోండి, కొంతమందికి అన్నం తింటూ ఉంటే అన్నంలో పడతాయి. ఏవండీ అది చూస్తూ ఉండగానే తిరుగుతూ ఉంటాయి. నుదురు దగ్గర, అక్కడ, ఇక్కడ, మెడ మీద అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ చెవుల దగ్గర తిరుగుతూ ఉంటాయి. అయి మనం ఎక్కువగా చూసామనుకోండి, ఎట్లా అనిపిస్తుంది మనకి? ఈజీగా అనిపిస్తుంది. ఇరిటేషన్‌గా ఉంటదండి అసలు. నాకు అసహ్యంగా అనిపిస్తది. ఒళ్ళు జలదరించేటట్టుగా అనిపిస్తది. అలాంటిది మొత్తం దేశమంతా పేరొచ్చి పడ్డాయి. అప్పుడెలా ఉంటది చూడండి. హ్మ్. అహరోను గారు కర్ర దేశపు ధూళిని కొట్టాడు. అసలెప్పుడన్నా దేవుడు చెప్పినట్టు కొన్ని కొన్ని దేవుడిచ్చే టాస్క్‌లు ఎట్లా ఉంటాయంటే, ధూళిని కొట్టాడు. ధూళిని కొట్టవేంటి ప్రభువా? ధూళెక్కడుంటది? ఎక్కడ కనపడతది? దాన్ని కొట్టటం ఏంటి? ఇవన్నీ మనకొచ్చే డౌట్‌లు. దేవుని ప్రజలకు ఆయన ఏం చెప్తే అది. అందుకే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటది. దేవుణ్ణి ఒక చంటి బిడ్డ తండ్రిని నమ్మినట్టు నమ్మాలి. ఎప్పుడైనా మీరు గమనించండి, బిడ్డను తీసుకొచ్చి అలా పైకి ఎగరేస్తుంటాడు నాన్న. చిన్న బిడ్డను తీసుకొచ్చి పైకి ఎగరేస్తుంటే, పైకి ఎగరేయబడేటప్పుడు పైనుంచి కిందకొచ్చేటప్పుడు ఏ రోజైనా ఏ బిడ్డైనా భయపడ్డం మీరు చూసారా? భయపడారు. అస్సలు భయపడరు. ఎక్కడన్నా మా నాన్న వదిలేస్తాడేమో అని అనుకున్న కిడ్డు చిన్న బిడ్డ ఎవరు ఉండరు. కదా! మా నాన్న ఎట్లైనా పట్టుకుంటాడు. నన్ను మా నాన్న గాబట్టి పట్టుకుంటాడు అనే నమ్మకం వాళ్ళకి కేరింతగా మారింది. భయం పడాల్సినటువంటి వాళ్ళు సంబరపడుతూ, సంతోషపడుతూ ఉన్నారంటే అది దేవుడిని నమ్మటం. ఒక తండ్రిలాగా ఒక చంటి బిడ్డ తండ్రిని నమ్మినట్టు దేవుడిని నమ్మగలిగినటువంటి పరిస్థితి ఉంటే, ధూళిని కొట్టంటే ధూళిని కొడతాడు. ఏం చెబితే అది చేసేస్తున్నారేంటండి. ఒక్కసారన్నా డౌట్ రాలేదా? దేవా నువ్వేమో చెప్తున్నావు. అసలే ఢీకొనేది పరమ దుర్మార్గుడైన ఫరోతో. తేడా జరిగితే మరి పేలు పట్టే సంగతి ఏమో గాని, మమ్మల్ని మాత్రం తేలగొట్టేస్తాడు. మమ్మల్ని మాత్రం చంపేస్తాడు నాయన అనే డౌట్‌లు పొరపాటున కూడా వాళ్ళకి రాలేదు. ఇకపోతే ఈ 18వ వచనంలో శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోలేదు. ఆధిక్యత చిన్నగా అలా మొదలవుతోంది చూడండి, గమనించండి. ఇంతకుముందు ఏం చేశారు వాళ్ళు? కర్రను పామునిగా చేస్తే శకునగాళ్ళు కూడా చేశారు. నీళ్లను రక్తంగా మారిస్తే మోషే అహరోనులు వీళ్ళు చేశారు. కప్పలు రప్పిస్తే వీళ్ళు కప్పలు రప్పించారు. కానీ ఇక్కడ పేలును రప్పించలేకపోయారట. తేలిపోయారు.
మూడో తెగులుకి వచ్చేసరికి ఐగుప్తు శకునగాడు అంటే ఎవరిని చూసుకొని విర్రవీగుతున్నాడో ఫరో, ఆ కొమ్ములు కూడా విరిగిపోయాయి. ఇచ్చేశాడు దేవుడు. దేవుడు చెప్పాడు కదా! ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. గర్విష్ఠుల గర్వను అణిచేస్తానురా అన్నాడు. ఇదిగో అణిచేశాడు. ఈళ్ళొచ్చి ఏం చేశారు అని అంటేనండి, ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ మూడవ తెగులుకున్న స్పెషాలిటీ మొదటి 2 తెగుళ్ళు కేవలం మనుషుల్ని టార్గెట్ చేశాయి. కేవలం మనుషులకే నీళ్లు దొరకలేదు మొదటి తెగుళ్ళు. మనుషులకు సంబంధించి వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ పరిస్థితుల మధ్యనే కప్పలొచ్చాయి. ఇది మూడవ తెగులు సివియారిటీ ఏంటంటే, మనుషులతో పాటు జంతువుల మీద కూడా వచ్చాయి. అంటే పాలు పితుక్కోవడానికి బర్రె దగ్గరికి పోతే అక్కడే ఉన్నాయి. గొర్రెలు గాయటానికెళ్తే కోసుకోవడానికి పోతే దాని నిండా పేలే పట్టాయి. అంటే తిండి తినడానికి లేని పరిస్థితి, తాగటానికి లేని పరిస్థితి, మొత్తం అంతా మూసేశాయి. పేలు ఇంత పని చేస్తాయండి. దేవుడు అనుకుంటే పేలును మిజైల్ లాగా వాడతాడు. దేవుడు అనుకుంటే పేలు అనే వాటిని ఒక మిజైల్ లాగా వాడతాడు. పలానా దేశం ఇంకో దేశం మీదకి మిజైల్ ఎక్కువ పెట్టిందంట. దేవుడు ఎక్కువ పెట్టిన మిజైల్ పేరు ఏం పేరు తెలుసా అండి? తలలో పేలు. ఏమండి? పేను తీసి బండ మీద పెట్టి కింద పెట్టో లేకపోతే సింపుల్‌గా చంపేయచ్చు కదా! ఇంత సింపుల్‌గా చంపేయాల్సింది. ఈ 2 గోర్ల మధ్యలో నలిగిపోతాయి అవి. చితికిపోతాయి. పేలు చచ్చిపోయినప్పుడు ఎట్లా ఉంటాయి తెలుసా అండి? మీకు చాలా సార్లు చంపేసుంటారు కదా! ఈర్బాని అనేటువంటి దాన్ని బెట్టి తీసేస్తూ ఉంటారు. ఈపులు ఎన్నో తీసేస్తారు. ఆ టైంలో ఏమైపోతాయి తెలుసా అవి? అప్పచ్చి అంటే అర్థం ఏంటి? అవి పూర్తిగా మ డెమాలిష్ అయిపోయాయి. నామరూపాలే లేకుండా పోయాయి అవి. అలా చచ్చిపోతాయి. అలా చచ్చిపోయేటటువంటి పేలతో సైతం దేవుడు బుద్ధి నేర్పించగలడు. ఏవండి? ఆయన చేతిలో చిన్ని సాధనం. మన చేతుల్లో కనబడకుండా కనుమరుగైపోయేటటువంటి వాటిని కూడా వాడగలడు. అందుకే ఎవరి దగ్గరైనా ఆటలాడొచ్చు గానీ దేవుడి దగ్గర ఆటలాడొద్దు. దేవుడి దగ్గర మాత్రం మనిషి ఎప్పుడూ ఆటలాడకూడదండి. ఆయన అన్నీ చూస్తుంటాడు. అన్నీ చూస్తుంటాడు. అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నావు నాకు తెలుసు నతనీయేల్ అన్నాడు యేసు. ఎవరికి తెలియకుండా అననీయ సప్పీరాలు దాచుకున్న పైసలు చూస్తాడు దేవుడు. ఈరోజు నన్ను నిన్ను కూడా చూస్తాడు. ఏం చేస్తున్నామో చూస్తాడు. ఏమి చెయ్యట్లేదో చూస్తాడు. ఎలా ఉంటున్నామో చూస్తాడు. అన్నింటినీ లెక్కేస్తాడు. నేనేం దాచానో మీకు తెలియకపోవచ్చు. కానీ ఆయనకు తెలియకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఆయన కన్నులకు అదృశ్యమైంది ఏది లేదు. సమస్తమును తేటగా కనపడుతున్నాడు. ఫరో కనబడ్డాడు. అందుకే వచ్చాడు దేవుడు. చూడండి ఏం జరిగిందో తర్వాత. 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. అతడు వారి మాట వినకపోయాను. మొత్తం తెగులు వచ్చిన ప్రతిసారి ఫరో రాజు చేసే పని ఏంటంటేనండి, శకునగాండ్రులను ఐగుప్తులో ఉన్న పెద్దలను అధికారులను పిలిపిస్తాడు. అంతే కదా! బేసికల్లీ ఏదన్నా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు దేశానికి అందరినీ పిలిపించి ఏంటిది? దీని సంగతి ఏంటి? ఏం చేస్తా ఉంది? ఏమయ్యా శకునగాండ్రు మాట్లాడరే అని అంటే, అయ్యా ఇది నిజంగా దైవశక్తి. ఏ దైవశక్తి? ఏ దైవాలకు? ఎన్నో మంది దైవాలు ఉన్నారు కదా! మన ఐగుప్తీయుల దైవపు శక్తి కాదయ్యో! మోషే అహరోనులు నమ్మిన దైవ శక్తిది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలని చెప్తున్నారు చెప్పండి శకునగాండ్లు ఫరోకి? వాళ్ళని వదిలేయమన్నారు. వదిలేరా నాయన నా మాట మా మాట వినండి. మా వాళ్ళు కూడా కావట్లేదు. వదిలేయి వాళ్ళని. మోషే అహరోనుల మాట విను నువ్వు. విషయాలను వదిలేయి అని సొంతగా తను జీతాలిచ్చి వీళ్ళు చాలా శక్తిమంతులు, నా దేశానికి చాలా రక్షకులు,
నా దగ్గర కూడా శక్తియుక్తులు ఉన్నాయి, స్పెషల్ పవర్స్ ఉన్నాయి అని. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు దేన్ని బట్టి కాళ్ళు ఎగరేస్తున్నాయి చెప్పండి? వారి దగ్గర ఉన్న మిషనరీని బట్టి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలు, ముఖ్యంగా సమృద్ధి దేశం అండి. డాలర్‌తోనే కదా ఏ దేశం యొక్క సంపదనైనా కొలిచేది. వాళ్ళ దగ్గర అణుబాంబులు అధునాతన అధునాతనంగా ఉన్నటువంటి అణుబాంబులు లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆయుధ సంపత్తి అంటారు దాన్ని. అంటే డబ్బు ఉంది, ఆయుధాలు ఉన్నాయి. వాటిని బట్టి విర్రవీగుతూ ఉంటే, ఇప్పుడు ఇదే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇదే ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, ఒరే నాయన దేవుడితో పెట్టుకోవద్దురా అని చెప్పాడు అనుకోండి అమెరికా అధ్యక్షుడు. ఏం చేస్తాడు అమెరికా అధ్యక్షుడు మామూలుగా అయితే? అమ్మో ఇవన్నీ వెపన్స్ తయారు చేసేవాడే మనం తట్టుకోలేకున్నాం దేవుడిని, నాయన దేవుడికి ఎదురెళ్ళలేవని అంటే నోరు మూసుకొని అంటే వెళ్ళిపోతే పోతాడు. మరో మోషే అహరోనులు చెప్పిన వినట్లేదు, సొంత శకునగాండ్లు చెప్పిన వినట్లేదు. శకునగాండ్రు అంటే అర్థం ఏంటంటేనండి, పర్యవసానాన్ని, జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి రాబోయే శకునాన్ని చెప్తారు. అంటే శకునం బాగుంది, శకునం బాగలేదు అని అంటే ఏదైనా నువ్వు ప్రొసీడ్ అవ్వాలా వద్దా, స్టెప్ తీసుకోవాలా వద్దా, ఆ పని చేయాలా వద్దా అనేటటువంటివి చెప్తారన్నమాట కొన్ని పరిస్థితులను బట్టి. అరే ఈ సూచనలు చెప్తూ ఉన్నా కూడా అది దైవశక్తిరా నాయన, మేము ఏం చేయలేమని అనేటువంటి పరిస్థితుల్లోకి తీసుకుని వచ్చిన అంటే ఏమంటే మనిషి కఠినాత్ముడైతే నిజంగా ఎంత నష్టం చూడండి. ఆ కఠినత్వం వల్ల తనకు, తన వాళ్ళకి, తన కుటుంబానికి, తన రాజ్యానికి ఎంత మంది సఫర్ అవుతారండి. రండి దేవుడు ఎప్పుడు అంటూ ఉంటాడు, ఆయన నా మాట బండలు బద్దలు చేయి సుత్తెలాంటి. ఏ బండది? బండ బారిన హృదయం, అది బద్దలు కాకపోతే. ఎప్పుడైనా మీరు గమనించండి, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ మీదకి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ సముద్రపు నీళ్లు వచ్చి తాకిడి, అలల తాకిడికి వస్తూ ఉంటాయి, వచ్చి పడుతూ పోతూ ఉంటాయి. ఇది నిత్యము జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఒక ఉలి లాంటి తీసుకొని ఆ పైన పొర, ఆ రాతి పొరను కొంచెం బ్రేక్ చేసి చూడండి, లోపలికి ఒక చుక్కన్న నీళ్ళు దిగి ఉంటాయా? ఒక చుక్క, పొరపాటును కూడా దిగు. మనిషి హృదయం రాతిమయమైతే దేవుడి వాక్యం అనే నీరు ఆ రాయిలో దిగదు. అందుకే ఫరోకి ఎన్ని జరుగుతున్నా ఏమీ పట్టలేదు. ప్రజలు రాజుకు బిడ్డలు అంటున్నాడు. బిడ్డలలా ఎంతమంది, లక్షల కోట్ల మంది వెలవెల్లాడిపోతుంది. ఒకవైపు మోషే అహరోనులు చెప్పినట్లేదు, సొంత శకునగాళ్ళు చెప్పినట్లేదు. మనిషి కఠినపరుచుకుంటే అంత ప్రమాదం అండి. అందుకే నాకు నేను సముదాయించుకుంటూ నేను ఏమైనా కఠినపరచబడుతున్నా, మీకు మీరు ప్రశ్నించుకుంటూ ఎప్పుడు మనం ఉండాలి. ఎవరి విషయంలో కఠినత్వం మనకి మంచిది ఉంటే, కఠినత్వం ఎక్కడ ఉండాలంటే అవిధేయత దగ్గర కఠినత్వం చూపించాలి, పాపం దగ్గర కఠినత్వం చూపించాలి, కఠినంగా వ్యవహరించాలి. దుర్మార్గయుల కఠినత్వం చూపించాలి, అది మంచిది కాదు. మార్పుకు అనుగుణంగా, మేలుకు అనుగుణంగా, భక్తికి అనుగుణంగా, విధేయతకు అనుగుణంగా, దైవ దీవెనలకు అనుగుణంగా మార్పు చెందటం ఎంత గొప్ప భాగ్యం అండి. ఇది 2వ 3వ తెగుళ్లకు సంబంధించినటువంటి విషయాలు. తర్వాత దినాన మనం 4వ తెగులు గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహం ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన్ని ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.